ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఇంటర్నెట్కి ఉండేటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటో చూసాం. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అని కాస్త మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు క్లాస్లో మనకు వచ్చేటప్పటికి మనం ఏదైతే కంప్యూటర్ నెట్వర్క్స్ అని కాస్త మాట్లాడుతున్నామో ఆ కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్ అని చెప్పి మీకు ఫస్ట్ రోజు కాస్త చెప్పడం జరిగింది. ఏంటి ఆ క్లాసిఫికేషన్స్ అనేటువంటిది ఒకసారి రిపీట్ చేసుకుంటూ అందులో 3 కేటగిరీస్ కాస్త మనం తీసుకుంటున్నాం. వాటిని బేస్ చేసుకుంటూ ఏ విధంగా ఉంటుందని కాస్త చూద్దాం. ఓకే. సో కమింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ యొక్క క్లాసిఫికేషన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఏంటి ఆ క్లాసిఫికేషన్స్ మనం చెప్పాం అనేది చూస్తే చూడండి. సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ యొక్క క్లాసిఫికేషన్స్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అది చెప్తున్నాను ఇంక ఇప్పుడు. వినండి. సో క్లాసిఫికేషన్ మనకు ఉండేటువంటి కంప్యూటర్ నెట్వర్క్స్ యొక్క క్లాసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే సో క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ యొక్క క్లాసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే కొన్ని పారామీటర్స్ పైన ఇవి కాస్త క్లాసిఫికేషన్ చేయడం జరిగిందని కాస్త మనం చెప్పుకున్నాం. సో ఏంటి ఆ పారామీటర్స్ అంటే మన లాస్ట్ క్లాస్లో ఇంతకు ముందు కాస్త మనం చెప్పుకున్నాం. ఏంటి అవి అంటే సో మనకు ఉండేటువంటి జియోగ్రఫికల్ స్పాన్. సో దేనిపైన అంటే జియోగ్రఫికల్ స్పాన్ మీద ఒక ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్లాస్ కోసం చెప్పడం జరిగింది. సో దాన్ని నేను సెకండ్ క్లాస్లో కూడా మీకు రివిజన్ చేసుకుంటూ చెప్పాను. సో జియోగ్రఫికల్ స్పాన్, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇంటర్ కనెక్షన్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంటర్ కనెక్టివిటీ ఆర్ ఇంటర్ కనెక్షన్ అని కాస్త చెప్పు. సో ఇంటర్ కనెక్టివిటీ ఆర్ ఇంటర్ కనెక్షన్ అంటే వాటి మధ్యన ఏ విధంగా కనెక్టివిటీ అంటే కనెక్షన్ ఏ విధంగా ఉంది అని కాస్త చెప్పేది. అండ్ నెక్స్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్. ఇది ప్రైవేట్ నెట్వర్క్, దీంతో ప్రాబ్లం ఏంటి లేదు. సో అడ్మినిస్ట్రేషన్. అలానే ఫోర్త్ వన్ ఆర్కిటెక్చర్. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఆర్కిటెక్చర్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఆర్కిటెక్చర్. సో ఏవైతే నేను ఈ 4 కాస్త చెప్పానో వీటి మీద డిపెండెన్సీ ఉండి మనకి మన యొక్క కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి కాస్త క్లాసిఫికేషన్ అంటే విడగొట్టడం జరిగింది. అందులో జియోగ్రఫికల్ స్పాన్ని బేస్ చేసుకుంటూ మనకు ఉండేటువంటి కంప్యూటర్ నెట్వర్క్స్ని మనం ఏ విధంగా పిలుస్తున్నాం అంటే చూడండి, వాటికి ఇచ్చినటువంటి నేమ్ ఏంటి అంటే చూడండి. సో కంప్యూటర్ నెట్వర్క్స్ కెన్ బి క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ స్పాన్ని బేస్ చేసుకుంటూ మనకు ఉండేటువంటి కంప్యూటర్ నెట్వర్క్స్ని మనం ఏ విధంగా పిలుస్తాం, వాటికి నేమ్ ఏంటి అంటే చూసుకోండి. కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ అనేటువంటి కాస్త చెప్పడం జరుగుతుందమ్మా. నెట్వర్క్ టైప్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్. అదేవిధంగా బేస్డ్ ఆన్ కనెక్టివిటీ దట్ ఈస్ అంటే ఇంటర్ కనెక్టివిటీ, వాటి మధ్యన ఏ విధంగా ఆ కనెక్షన్ అనేటువంటిది ఉంది అని కాస్త చెప్పడానికి మనం వాటిని ఏం చెప్తామంటే అంటే ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్స్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి చూసుకోండి. కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ అంటాము, జియోగ్రఫికల్ స్పాన్ బేస్ చేసుకుంటాం. ఇంటర్ కనెక్టివిటీని బేస్ చేసుకుంటూ మనం ఆ కంప్యూటర్ నెట్వర్క్స్ని ఏ విధంగా చెప్తామంటే చూసుకోండి, కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీ అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీస్ అనేటువంటిది కాస్త మనం చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీస్. సో టోపాలజీస్ అంటే ఏ విధంగా ఇంటర్కనెక్ట్ అయ్యి ఉన్నాయి సిస్టమ్స్ అని చెప్పే ఆ టెక్నిక్ని టోపాలజీస్ అంటాం. అలానే అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కాస్త ప్రైవేట్ నెట్వర్క్, దర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ఇట్. ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మనకి ఎటువంటి క్లాసిఫికేషన్ అంటే సింగిల్ సిస్టమ్స్ అని కాస్త చెప్పుకోవచ్చు. అలానే లాస్ట్ వన్ ఆర్కిటెక్చర్ని కూడా బేస్ చేసుకుంటూ ఓకేనా, ఈ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకుంటూ మనకు ఉండేటువంటి ఆ కంప్యూటర్ నెట్వర్క్స్ని ఇక్కడ మనం ఏమంటామంట చూసుకోండి, కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఏమంటామంట కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్. కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది.
ఇలా మనకు ఉండేటువంటి కంప్యూటర్ నెట్వర్క్స్ని 4 కేటగిరీస్ చేసినా అందులో 3 వాటికి మాత్రం మనం కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇస్తున్నాం, అంటే కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఏంటది అంటే ఫస్ట్ జియోగ్రఫికల్ స్పాన్ మీద బేసి ఉండేటువంటివన్నీ కూడా కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్, ఇంటర్ కనెక్టివ్ మీద ఉండేటువంటి కూడా కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీస్ అని, అదేవిధంగా ఆర్కిటెక్చర్ మీద డిపెండెన్స్ ఉండేటువంటి కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు క్లాస్లో ఆ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఏంటది అంటే కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ ఏంటి, ఏ విధంగా అసలు ఈ జియోగ్రఫికల్ స్పాన్ బేస్ చేసుకుంటూ ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి కాస్త ఉన్నాయని కాస్త చూద్దాం. ఓకే, మనందరూ ఫస్ట్ వన్ కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ గాని అబ్జర్వ్ చేసినట్టయితే ఓకే, కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ గాని అబ్జర్వ్ చేసినట్టయితే కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ చూడమ్మా. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ అనేటువంటివి ఏ ఫ్యాక్టర్ మీద డిపెండెన్స్ ఉన్నాయి అంటే ఇంతకు ముందే మనం చెప్పాం జియోగ్రఫికల్ స్పాన్ అంటే ఏరియాని బేస్ చేసుకుంటూ, అంటే ఎంత రేంజ్ ఆఫ్ ఏరియాలో సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే జియోగ్రఫికల్ స్పాన్ అని కాస్త చెప్తాం. మీకు ఈ టాపిక్ చెప్పకముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి అప్పుడు మనం అందులోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరికీ కూడా స్టార్ కనెక్షన్ అనేటువంటిది ఒక ఐడియా ఉంది కదా, మన ఇంటికి ఛానల్స్ అనేవి వేస్తే పెడతాడు. ఆ స్టార్ వాడు ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ మాదొక స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్లో 10 హౌసెస్ ఉన్నాయనుకుంటే ఆ 10 హౌసెస్ని కలిపేసి మనం ఏంటంటామంటే ఒక పర్టికులర్ ఏరియా అని కాస్త చెప్పచ్చు. అంటే మా స్ట్రీట్ ఒకటి ఉంది, ఆ స్ట్రీట్లో 10 హౌసెస్ ఉన్నాయి. ఓకే, ఒక సిటీ పరిధిలో తీసుకుంటే లేదా ఒక టౌన్ పరిధిలో తీసుకుంటే ఏమవుతుంది, అక్కడ అటువంటి స్ట్రీట్స్ ఒకటే కాదు కదా, నెంబర్ ఆఫ్ స్ట్రీట్స్ ఎక్కువ ఉండి అవన్నీ కలిపితే ఒక సిటీ లేదా ఒక టౌన్ అని కాస్త చెప్తాం. అలానే ఒక స్టేట్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇటువంటి సిటీస్ టౌన్స్ అని ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్ అంతటిని కూడా తీసుకొచ్చి అని చెప్తాం మన స్టేట్ అంటాం. అలా స్టేటే కాదు ఓవరాల్ కంట్రీ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇటువంటి స్టేట్స్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనే కాస్త ఉంటాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏ విధంగా జియోగ్రఫికల్ స్పాన్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక స్టార్ కనెక్షన్ వాడు ఎలా ఉంటుంది అంటే ఒక విత్ ఇన్ ద స్ట్రీట్లో కానీ కనెక్ట్ చేస్తే అదొక చిన్న నెట్వర్క్, అటువంటి స్ట్రీట్స్ అన్ని కూడా కలిపితే పెద్ద నెట్వర్క్ అయింది, అటువంటి సిటీస్ అన్ని కూడా కలిపితే ఇంకొక పెద్ద నెట్వర్క్ అయింది, అటువంటి స్టేట్స్ అన్ని కూడా కలిపితే ఇంకొక పెద్ద నెట్వర్క్ అయింది. అంటే ప్రతి దాంట్లో కూడా జియోగ్రఫికల్ స్పాన్ ఈజ్ నథింగ్ బట్ విత్ ఇన్ ద లిమిట్స్ లో కాస్త నీకు నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నది అని కాస్త చెప్తున్నాడు. మరి ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ ఏం చెప్తున్నాడంటే సో జనరలీ నెట్వర్క్స్ ఆర్ బేస్డ్ ఆన్ దేర్ జియోగ్రఫికల్ స్పాన్. జియోగ్రఫికల్ స్పాన్ మీద బేసిక్ ఉండేటువంటివి. ఏ నెట్వర్క్ కెన్ బి స్మాల్ యాజ్ డిస్టెన్స్ బిట్వీన్ యువర్ మొబైల్ ఫోన్ అండ్ ఇట్స్ బ్లూటూత్ హెడ్సెట్. అంటే మన బ్లూటూత్ హెడ్సెట్ మన మొబైల్ ఫోన్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అంత డిస్టెన్స్లో కూడా మనకు ఉండడం జరుగుతుంది. చూడండి, సో మరి ఈ కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ని బేస్ చేసుకుంటూ మనకు ఉండేటువంటి ఒక 4 కేటగిరీస్ అనేటువంటి కాస్త ఇక్కడ చూద్దాం. జనరల్గా ఏంటంటే మీకు ఇంతకుముందు మీకు కంప్యూటర్స్లో ఈ పేపర్ వస్తుంది, అంటే ఈ ఐసీటీ పేపర్ కింద మీరు చదువుకుంటారు డిగ్రీ సెకండ్ ఇయర్లోనో ఫస్ట్ ఇయర్లోనో. కానీ అక్కడ వచ్చేటప్పటికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో ఇక్కడ చెప్తాను చూడండి. ఇందులో ఇన్డెప్త్ మనం కొంచెం మాట్లాడకుండా అక్కడ 3 నెట్వర్క్స్ మాత్రమే చెప్తారు మీకు. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మనకు 4 నెట్వర్క్స్ అనేటువంటి కాస్త ఉన్నాయి. మరి అవి ఏంటి అంటే అందులో ఫస్ట్ వన్ ఏమంటామంట అంటే చూడండి పిఏఎన్. సో ఫస్ట్ వన్ ఏంటంటే పిఏఎన్ అని కాస్త చెప్పడం జరుగుతుంది సైడ్ కాదు. సో ఫస్ట్ వన్ ఏంటంటే అక్కడ పిఏఎన్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వన్. సో కమింగ్ టు సెకండ్ వన్ వచ్చేటప్పటికి దీన్ని కాస్త మనం ఏం చెప్తామంటే ఎల్ఏఎన్ ల్యాన్ అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ టైప్ ఏంటి అంటే ఎంఏఎన్ మ్యాన్ అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే డబ్ల్యూఏఎన్. ఇలా మనకి వ్యాన్ అని చెప్పేసి మొత్తం మనకి 4 టైప్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ అనేటువంటి కాస్త ఉన్నాయంట. ఎన్ని ఉంటాయంట, పిఏఎన్ అని చెప్పేసి, ఎల్ఏఎన్ అని చెప్పేసి, ఎంఏఎన్, అదేవిధంగా డబ్ల్యూఏఎన్. ఏంటి షార్ట్ కట్స్ ఏంటి, దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అనేటువంటి కాస్త చూస్తే చూడండి ఇక్కడ. సో దిస్ పిఏఎన్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే చూడండి పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంట పర్సనల్ ఏరియా నెట్వర్క్.
నెట్వర్క్ అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ల్యాన్. కమింగ్ టు ల్యాన్ వచ్చేటప్పటికి దీన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. దీని కాస్త మనం ఏం చెప్తామంట, లోకల్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. లోకల్ ఏరియా నెట్వర్క్. అలానే మ్యాన్. సో కమింగ్ టు మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో మ్యాన్ వచ్చేటప్పటికి ఏంటంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్తాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఏరియా నెట్వర్క్. ఓకేనా. నెక్స్ట్ అలానే లాస్ట్ వన్ వ్యాన్. వ్యాన్ స్టాండ్స్ ఫర్ వైడ్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్తాం. ఏమంటా, వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్. ఇలా మనకు ఉండేటువంటి ఈ కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్లో మనకి 4 టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. వన్ ఈస్ పాన్, ల్యాన్, మ్యాన్, వ్యాన్. సో పాన్ స్టాండ్స్ ఫర్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ అనేటువంటిది లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అనేటువంటిది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, అండ్ వ్యాన్ వచ్చేటప్పటికి వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం. మీకు ఇంతకుముందు ల్యాన్, మ్యాన్, వ్యాన్ చెప్తాం, బట్ పాన్ అనేటువంటిది కూడా ఒక నెట్వర్క్ టైప్ అనేటువంటిది కాస్త కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇంతకీ ఈ పాన్ అంటే ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్ ఏంటి, ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఏంటి, అదేవిధంగా వైడ్ ఏరియా నెట్వర్క్ ఏంటి అని కాస్త ఒకసారి చూద్దాం. సో విత్ రెస్పెక్ట్ ఎగ్జాంపుల్ అక్కడ చెప్తాను, దాన్ని కాస్త మీరు కొంచెం అవగాహన తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అందులో ఇక్కడ చూడండి, వీటిలో అన్నిటికన్నా చిన్న నెట్వర్క్ ఏది అంటే పాన్ అమ్మ. అంది ఇంక్రీజింగ్ ఆర్డర్ రాశాను. దానికన్నా కొంచెం పెద్దది ల్యాన్, ల్యాన్ కన్నా కొంచెం పెద్దది మ్యాన్, మ్యాన్ కన్నా చాలా పెద్దది వ్యాన్. ఓకేనా, ఈ ఆర్డర్లోనే మీకు రాయడం జరిగింది. సో అన్నిటికన్నా చిన్నది పాన్, అన్నిటికన్నా పెద్దది వ్యాన్. ఓకే, సో మరి ఇందులో ఒక దానికోసం మనం కానీ మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వన్ పాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది అంటున్నాం కదా. మరి ఇంతకీ ఆ పాన్ అనేటువంటిది కానీ అప్డేట్ చేస్తే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ పాన్. కమింగ్ టు పాన్. సో ఈ పాన్ అనేటువంటిది ఏంటి అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది, పర్సనల్ ఏరియా నెట్వర్క్, పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఇది ఏంటంటే అన్నిటికన్నా చిన్న నెట్వర్క్ అని కాస్త చెప్తాడు. ఈజ్ స్మాలెస్ట్ నెట్వర్క్, ఈజ్ స్మాలెస్ట్ నెట్వర్క్ విచ్ ఈస్ వెరీ పర్సనల్ టు యూజర్. అంటే యూజర్కి చాలా చాలా పర్సనల్ అయినటువంటి నెట్వర్క్ ఇది, అందుకనే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అన్న. సో విచ్ ఈస్ వెరీ పర్సనల్ టు, విచ్ ఈస్ వెరీ పర్సనల్ టు యూజర్. వెరీ పర్సనల్ టు యూజర్. యూజర్కి చాలా చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్, అది పర్సనల్ కనెక్టివిటీ అని కాస్త చెప్పొచ్చు, దీనిగా చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పొచ్చు, దిస్ ఇంక్లూడ్స్ బ్లూటూత్ ఎనేబుల్ డివైజెస్ కానీ, ఇన్ఫ్రారెడ్ డివైజెస్ కానీ వీటికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, సో బ్లూటూత్ అని కాస్త మనం చెప్పుకోవచ్చు. సో బ్లూటూత్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ బ్లూటూత్ డివైజెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్లూటూత్ ఎనేబుల్ డివైజెస్ అనేటువంటి కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి పర్సనల్ ఏరియా నెట్వర్క్ కింద వచ్చేటటువంటి ఎగ్జాంపుల్. డివైజెస్ ఆర్, అంటే ఇది ఒకటైనా కాదు, షేర్ ఇట్ అంటున్నాం కదా, ఆ షేర్ ఇట్ కానివ్వండి లేదా ఇన్ఫ్రారెడ్తో కనెక్ట్ అయినటువంటి కానీ అవన్నీ కూడా ఈజ్ ద ఎగ్జాంపుల్ అని కాస్త చెప్పచ్చు. ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ప్యాన్. ప్యాన్కి దీని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇటువంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి. అదేవిధంగా ప్యాన్ యొక్క కనెక్టివిటీ రేంజ్ వచ్చేటప్పటికి ఎంత డిస్టెన్స్లో ఉంటుందంట అంటే 10 మీటర్స్ మాత్రమే. సో ఎంత ఉంటుందంటే 10 మీటర్స్ మాత్రమే ఈ ప్యాన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో. ఓకే, సో పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్తున్నాం కదా. సో పర్సనల్ ఏరియా నెట్వర్క్ ప్యాన్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది అంటే చూడండి, ప్యాన్ హ్యాస్ కనెక్టివిటీ రేంజ్ అప్ టు
ఎంతవరకు ఉంటుందమ్మా అంట అప్ టు 10 మీటర్స్. అది దాటితే మనకి ఆ రెండు కనెక్షన్లు ఉంటాయా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అసలు జియోగ్రఫికల్ స్పాన్ మీద ఏ విధంగా చెప్తున్నామంటే చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఒక బ్లూటూత్ని ఒక మొబైల్ని కనెక్ట్ చేశాను నాన్న. సో నా మొబైల్కి నా బ్లూటూత్ హెడ్సెట్ కనెక్ట్ చేసేసి నేను బ్లూటూత్ ఇక్కడ వచ్చేసి మర్చిపోయి సారీ మొబైల్ ఇక్కడ ఉంచేసి నేను బ్లూటూత్ పెట్టుకొని అలా నేను వెళ్ళిపోయాను అనుకో కొంత డిస్టెన్స్, ఆ కనెక్టివిటీ అనేది ఏమైపోతుంది? డిస్కనెక్ట్ అనేటువంటిది అయిపోతుంది. ఎందుకు అంటే విత్ ఇన్ ద రేంజ్ కొంత లిమిట్లో మాత్రమే ఈ రెండు కనెక్టివిటీ ఉంటుంది, దాని తర్వాత పోతుందా లేదా. సో అందుకే జియోగ్రఫికల్ స్పాన్ అని ఎందుకు చెప్పాడంటే విత్ ఇన్ ద లిమిట్స్ కొంత రేంజ్లో మాత్రమే ఇది కాస్త పనిచేస్తుందని కాస్త చెప్తున్నాడు. కొంత రేంజ్లో మాత్రమే ఇది కాస్త పనిచేస్తుందని కాస్త చెప్తున్నాడు. ఓకేనా. సో ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ వచ్చేటప్పటికి అంటే వైర్లెస్ కీబోర్డ్ కానీ, వైర్లెస్ మౌత్ కానీ, బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానీ, లేదా వైర్లెస్ ప్రింటర్స్ కానీ, టీవీ రిమోట్స్, ఇవన్నీ కూడా మన ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మనం మాట్లాడినట్టయితే చూడండి. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, సమ్ ఆఫ్ ద పాన్ కనెక్టివిటీ ఎగ్జాంపుల్స్ సార్. ఈ పర్సనల్ ఏరియా కనెక్టివిటీ ఎగ్జాంపుల్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే చూడండి, వైర్లెస్ కంప్యూటర్స్ కానీ, వైర్లెస్ కీబోర్డు, కంప్యూటర్ కీబోర్డ్ కానీ, లేదనుకుంటే మౌస్ కానీ, ఇవి కూడా ఎందుకు పర్సనల్ ఏరియా నెట్వర్క్ దానికి కనెక్ట్ అయి ఉంటాయి లేవా. వైర్లెస్ కీబోర్డ్ లేదా మౌస్ కానీ, అలానే నెక్స్ట్ ఇంకా బ్లూటూత్ హెడ్ ఫోన్స్, బ్లూటూత్ ఎనేబుల్డ్ హెడ్ ఫోన్స్, బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన హెడ్ ఫోన్స్ కానివ్వండి, బ్లూటూత్ ఎనేబుల్డ్ హెడ్ ఫోన్స్, అలానే వైర్లెస్ ప్రింటర్స్, టీవీ రిమోట్స్, ఇలాంటివన్నీ కూడా అవుతాయి. అలానే వైర్లెస్ ప్రింటర్స్ కానివ్వండి, బ్లూటూత్ ప్రింటర్స్ అంటాం కదా, డైరెక్ట్గా వైఫై నుంచి వచ్చి చేస్తున్నాం. సో వైర్లెస్ ప్రింటర్స్ కానివ్వండి, లేదా టీవీ రిమోట్స్, మనందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ చేస్తుంది టీవీ రిమోట్స్. ఇప్పుడు చూడండి స్మార్ట్ టీవీస్కి సో కొంత రేంజ్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు మాట్లాడితే ఎంఐ టీవీ అనేది తీసుకున్నట్టయితే తడుతూ ఉంటుంది. ఓకేనా. సో బ్లూటూత్ రిమోట్స్ అనేటువంటి కాస్ వస్తాయి. సో టీవీ రిమోట్స్. సో దీన్ని మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పచ్చు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు షేర్ ఇట్ అనేటువంటిది యూస్ చేస్తున్నారు కదా. సో మన దగ్గర ఉండేటువంటి ఒక డేటా, ఒక మూవీయో ఒక సాంగ్ ఇంకోళ్ళు పంపిస్తున్నాం అంటే మీ ఇద్దరి మధ్యన ఒక ముందు ఒక నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుందా, లేదా బ్లూటూత్ అనేటువంటి దాంతో కూడా మనం పంపించవచ్చు. సో ఈ విధంగా ఉండేటువంటి దానికోసం ఏమంటాం పర్సనల్ ఏరియా నెట్వర్క్. మరి దీని యొక్క డయాగ్రామ్ బేస్ చేసుకుంటూ దీనికి కొంచెం క్లారిటీగానే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మొబైల్ అనుకున్నాము. ఇది ఒక మొబైల్ అనేటువంటి అనుకుందాం. అలానే ఇంకొక మొబైల్ అనేటువంటిది రాసుకుందాం. ఈ రెండింటి మధ్యన ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బ్లూటూత్ కనెక్టివిటీగా ఉన్నది అనుకున్నట్టయితే ఏంటంటే ఒక బ్లూటూత్ కనెక్టివిటీగా ఉన్నది అనుకున్నట్టయితే చూడండి. ఒక బ్లూటూత్ కనెక్టివ్గా ఉన్నది అనుకున్నట్టయితే సో ఈ రెండు కూడా పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పచ్చు. లెట్ అస్ సే దీని కాస్త ఒక పర్సన్ 1 అని కాస్త చెప్దాం. సో లేకపోతే దీని కాస్త ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ 1, ఇది కాస్త మొబైల్ 2. ఈ రెండింటి మధ్యన ఏం ఏర్పడుతుందంటే అంటే ఒక పర్సనల్ కనెక్టివిటీ అనేటువంటిది కాస్త ఏర్పడడం జరుగుతుంది. ఒక పర్సనల్ కనెక్టివిటీ అనేటువంటిది కాస్త ఏర్పడడం జరుగుతుంది. అబ్జర్వ్ చేశారా ఏ విధంగా కనెక్ట్ అవుతుందంటే. ఇప్పుడు వేరొక డివైస్ ఇక్కడికి వచ్చి కనెక్ట్ అవ్వాలంటే అవ్వదు. ఎందుకు? ఈ రెండు ఆల్రెడీ పేరిడ్లో ఉన్నాయి. ఈ రెండే ఉన్నాయి, పేరిడ్లో ఉన్నాయి. సో అలా మనం ఏం చెప్తున్నాడంటే ఈ బ్లూటూత్ అంటే పర్సనల్గా మనకు దగ్గరలో ఉండేటువంటి స్మాలెస్ట్ నెట్వర్క్, అదేవిధంగా ఇది ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ అని కూడా చెప్పుకోవచ్చు కొన్ని దగ్గరలో, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకే.
నెక్స్ట్ ఇదంతా కూడా పర్సనల్ ఏరియా నెట్వర్క్, వన్ ఆఫ్ ద నెట్వర్క్ మనం ఏదైతే ఇంతకు ముందు చెప్పుకున్నామో. సో పాన్ ల్యాన్ మ్యాన్ వ్యాన్లో పర్సనల్ ఏరియా నెట్వర్క్ కోసం మనం చూసినట్టయితే, అదేవిధంగా కమిట్ ల్యాన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అసలు చెప్పాలంటే అసలు బేసిక్ నెట్వర్కింగ్ అనేటువంటిదే కాస ఈ ల్యాన్ ఏదైతే ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి ల్యాన్ అనేటువంటిది ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం మనం. ఓకేనా? సో అదేంటంటే ల్యాన్ బేస్ చేసుకొని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ల్యాన్ అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. సో లోకల్ ఏరియా నెట్వర్క్. సో ల్యాన్ స్టాండ్స్ ఫర్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో మరి ఒక కంప్యూటర్ నెట్వర్క్ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ అనేటువంటి తీసుకుందామమ్మా. ఏంటంటే కాలేజ్, ఈ కాలేజీలో ఏవైతే సిస్టమ్స్ అనేటువంటివి కాస్త ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో ఒక 5 సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం, కంప్యూటర్స్ ల్యాబ్లో ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం, వేరే ఇంకో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఒక సిస్టమ్ ఉందనుకుందాం, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ 2, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయనుకుంటే వీటన్నిటిని కూడా కలిపేసి మనం ఒక నెట్వర్క్గా కాస్త క్రియేట్ చేసి అటువంటి దాన్ని కాస్త మనం ఏమంటాం ల్యాన్ అంటాం. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన కాలేజ్ ఎలాగైతుందో అలానే ఇంకొక ఎక్స్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ కాలేజ్ తీసుకోండి. ఉమెన్స్ కాలేజ్లో కూడా సేమ్ మనలాగా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ కూడా సిస్టమ్స్ అనేటువంటి ఉన్నాయి. వాళ్ళందరికీ కలిపి ఒక నెట్వర్క్ అనేటువంటి ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారా, ఎవరికి ఇన్క్లూడింగ్ అంటే ఎవరికి ఇండివిజువల్గా వాళ్ళకంటూ ఒక నెట్వర్క్ కానీ ఉన్నట్టయితే ఆ ఆర్గనైజేషన్కి, అంటే విత్ ఇన్ ద బిల్డింగ్ కావచ్చు, విత్ ఇన్ ద రూమ్ కావచ్చు, ఓకేనా, అలా కానీ ఉన్నట్టయితే అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్తున్నామంటే అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్తున్నాము. అంటే అది పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే కొంచెం పెద్దదే, అంటే మరీ 1-2 సిస్టమ్స్ కాకుండా ఏం చెప్తున్నాడంటే, సో మనకి బ్లూటూత్ హెడ్సెట్ ఇవన్నీ కాకుండా ఏం చెప్తున్నాడు, సిస్టమ్స్ మధ్యన ఇంటరాక్ట్ ఉన్నట్టయితే మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఒక 5 10 ఎన్నో ఒకటి. సో విత్ ఇన్ ద రేంజ్, అది కూడా ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది. ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, ఒక బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా ఒక కాలేజ్ కావచ్చు, లేదంటే ఒక ఆఫీస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. వేరొక బిల్డింగ్లో ఉండేటువంటి డేటాని మన జీవితం కలపడానికి లేదు. ఓకేనా? సో ఇలా ఒక పర్టికులర్ లూప్లో మాత్రం ఉండేటువంటి దాని కోసం ఏం చెప్తున్నా అంటే, సో లోకల్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. సో ఏముంటుందని లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది ఏంటంటే చూడండి, సో ఒక పర్టికులర్ ఆఫీసర్ కానీ అబ్జర్వ్ చేశాను అనుకోండి, ఒక మెయిన్ సిస్టమ్ ఏదో ఉంటుంది, ఒక బాస్ అనేవాడు ఉంటాడు, వాడికి ఒక 4 ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉండొచ్చు. ఆ 4 ఎంప్లాయీసే కాకుండా ఆ ఆఫీస్ అందరికి కూడా ప్రింటర్ కనెక్ట్ అయి ఉంటుంది, స్కానర్ కనెక్ట్ అయి ఉంటుంది, వైజర్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో విత్ ఇన్ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కోసం మాత్రం చెప్తే అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్తున్నాం అంటే ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి అసలు ఇంతకీ ఈ ల్యాన్ అనేటువంటిది ఏంటి అంటే, సో ఏ కంప్యూటర్ నెట్వర్క్ స్పానెడ్ ఇన్సైడ్ ఏ బిల్డింగ్ a computer network spanned inside a building, ఒక పర్టికులర్ బిల్డింగ్లో కానీ చూసినట్టయితే ఇన్సైడ్ ఏ బిల్డింగ్ and operated అండర్ సింగిల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. ఏంటంటే ఒకే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ పైన మిగతా అన్ని కూడా కంట్రోలింగ్ అయి ఉండాలి లేదా ఆపరేట్ అయి ఉండాలి. అండర్ సింగిల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, ఇది గుర్తుంచుకోవాలి. అండర్ సింగిల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, అటువంటి దాన్ని మనం ఏమంటామంట ఈజ్ జనరల్లీ టర్మ్డ్ యాజ్ లోకల్ ఏరియా నెట్వర్క్. అటువంటి దానికోసం మనం ఏం చెప్తామంటే ఈజ్ జనరల్లీ టర్మ్డ్ యాజ్ లోకల్ ఏరియా నెట్వర్క్. అటువంటి దానికోసం మనం ఏం చెప్తున్నాం అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది కాస్త మనం చెప్పడం జరుగుతుంది. లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, ఇటువంటి దానికోసం మనం ఏమంటామంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ మరి దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఆఫీస్ కానీ, స్కూల్స్ కానీ ఎగ్జాంపుల్స్గా దీనికి చెప్పుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్గా కానీ మనం మాట్లాడుకుంటే
ఆఫీసెస్ కానీ, స్కూల్స్, అదేవిధంగా కాలేజెస్, ఇలా యూనివర్సిటీస్ ఏవి ఉంటాయో ఇవన్నిటిని కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ల్యాన్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ల్యాన్. ల్యాన్కి మన ఎగ్జాంపుల్స్కి ఇవి కాస్త చెప్పుకోవచ్చు. అలానే మరి ల్యాన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ మనం కనెక్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారంటే ఇక్కడ చూసుకోండి. ల్యాన్ అనేటువంటిది మేము వేరే అట్లీస్ట్ 2 సిస్టమ్స్ నుంచి 16 మిలియన్ సిస్టమ్స్ వరకు కూడా మనం కనెక్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. చూసుకోండి ఏంటంటే సో ల్యాన్ అనేటువంటిది 2 సిస్టమ్స్ నుంచి ఓకేనా 16 మిలియన్ సిస్టమ్స్ వరకు కూడా మనం కనెక్ట్ చేసుకునే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుందండి. సో చూడండి, సో ల్యాన్ అనే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే సో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్టెడ్ ఇన్ ల్యాన్ మే వేరీ ఫ్రమ్ లేకపోతే ఇన్ ల్యాన్ we can connect ఎక్కడి నుంచి అంటే చూడండి అట్లీస్ట్ 2 సిస్టమ్స్ నుంచి అట్లీస్ట్ యాజ్ 2 systems to or 2 computers to 2 systems to ఏంటంట అంటే as much as 16 million as much as 16 million కాస్త మనం సిస్టమ్స్ని కాస్త కనెక్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ల్యాన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అనేటువంటిది ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఎండ్ యూజర్స్ ఎవరైనా కనెక్ట్ అయితే హ్యాపీగా కాస్త వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా దీని యొక్క కనెక్టివిటీ ఎలా ఉంటుందని ఇక్కడ ఎగ్జాంపుల్గా చూద్దాం. ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడని చెప్పాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ వీడి కాస్త అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనుకున్నట్టయితే ఓకే, ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఏదైతుందో దీని కాస్త అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనుకుందాం. ఆర్ దీన్నే మనం వర్క్ స్టేషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. వర్క్ స్టేషన్స్ ఓకేనా. దీనికి త్రూ హబ్స్ అనేటువంటివి ఉంటాయి. అవి ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. దీనికోసం ఇంకా మనకి సబ్జెక్ట్లోకి ఇన్డెప్త్ వెళ్ళేటప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. దీన్ని బేస్ చేసుకుంటూ మనం ఏం చేస్తామంట అంటే నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని కాస్త ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే చూడండి, ఇది ఇంకొక సిస్టమ్. నా సబ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి కదా, నా దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు. నేను బాస్ అనుకుంటే నా దగ్గర ఉండేటువంటి ఎంప్లాయీస్కి ఇది ఒక సిస్టము. అదేవిధంగా ఇది ఒక సిస్టమ్. అలానే నా ఆఫీస్లో ఎక్కడెక్కడ ప్రింటర్ ఉందనుకుంటే ప్రింటర్, అలానే నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఒక ఫైల్ సర్వర్, ఏంటంటే ఒక ఫైల్ సర్వర్ ఏదైతుందో ఆ ఫైల్ సర్వర్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్యూటర్ 1 C1, అదేవిధంగా ఇది కాస్త C2 ఆర్ ఎంప్లాయీ 1 ఎంప్లాయీ 2 అనుకుంటే ఇప్పుడు వీటన్నిటి మధ్యన ఒక ఇంటర్ కనెక్టివిటీ కానీ రావడాన్నే మనం ఏమంటామంట అంటే గుర్తుంచుకోవాలి, దాన్నే మనం ల్యాన్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఈ ల్యాన్తో కనెక్ట్ అయిన ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మీరు గుర్తుంచుకోవాలి, విత్ ఇన్ ఏ పర్టికులర్ రేంజ్, ఒక పర్టికులర్ రేంజ్లో కాస్త ఉండాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే దాని అర్థం ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇవి ఎలా ఉంటాయంట అంటే ఒకే పర్టికులర్ ఏరియాలో ఉండాలి, అంతేగాని ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఉండడానికి లేదు. ఓకేనా, అంటే అన్నీ కూడా విత్ ఇన్ ద లిమిట్స్ ఒక పర్టికులర్ ఏరియాలో కాస్త ఉండాలి. అలా ఉన్నట్టయితే అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్తున్నట్టు ఒక పర్టికులర్ ఆఫీస్ తీసుకోండి, ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఉండవు కదా. సో ఏం చెప్తున్నాడు, అన్ని కూడా ఒక పర్టికులర్ రీజన్లో ఉండాలి. ఇలా వీటి మధ్యన కానీ ఒక కమ్యూనికేషన్ కానీ ఏర్పడిస్తే, ఒక కనెక్టివిటీ కానీ తీసుకొచ్చినట్టయితే ఇటువంటి దాన్ని ల్యాన్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. మరి ల్యాన్ తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంకా మనకు ఉండేటువంటి ఏంటి మ్యాన్, వ్యాన్. మరి మ్యాన్ అంటే ఏంటి అంటే ఇటువంటి ల్యాన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ల్యాన్స్ అన్నింటినీ కూడా కలిపి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఒక మ్యాన్ అనేటువంటి కాస్త చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఈ కనెక్షన్ అనేటువంటిది ఒక బ్యాంక్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లోనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో మన శ్రీకాకుళం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏంటి, అక్కడ మనకి మెయిన్ బ్రాంచ్ ఎస్బీఐ ఒకటి ఉంది. అదేవిధంగా ఎస్బీఐ బ్యాంక్స్ ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఒకటి ఉంది, రామలక్ష్మణ జంక్షన్లో ఒకటి ఉంది, పెద్దపాడు రోడ్లో ఒకటి ఉంది, అదేవిధంగా రామలక్ష్మణ జంక్షన్ ఇంకొకటి కూడా ఉంది. అంటే వీటన్నిటి మధ్యన ఒక కనెక్టివిటీ కానీ తీసుకొని రావాలి అంటే అటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐలో వాటన్నిటి మధ్యలో కనెక్టివిటీ కానీ తీసుకొచ్చినట్టయితే అటువంటి దాన్ని కాస్త మనం ఏమంటామంటే మ్యాన్ అంటాం. హియర్ మ్యాన్ స్టాండ్స్ ఫర్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. అంటే విత్ ఇన్ ద రేంజ్ పెంచుతాం కొంది. అంటే ఇటువంటి ల్యాండ్స్ నే ఒక గ్రూప్ గా తీసుకున్నట్టయితే ఇప్పుడు మన సిస్టమ్స్ తీసుకున్నాం కదా, అక్కడ సిస్టమ్స్ ప్లేస్ లో మనం ఏం తీసుకుంటున్నామంట ల్యాండ్స్ కానీ ఒక కనెక్టివిటీలో కానీ తీసుకొచ్చినట్టయితే అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్తున్నామంట అంటే మ్యాన్ అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి మ్యాన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో మరి ఈ ల్యాన్ అనేటువంటిది కాస్త ఏంటంటే ఈథర్నెట్ అనేటువంటి టాపిక్ ఒక కాన్సెప్ట్ ని కాస్త యూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో ల్యాన్ ప్రొవైడ్స్ యూస్ఫుల్ వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా ల్యాన్ అనేటువంటిది కాస్త ఏంటంటే ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకుని ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకుంటూ. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఏంటంటే ల్యాన్ అనేటువంటిది కాస్త వైర్డ్ ఉండొచ్చు, వైర్లెస్ ఉండొచ్చు. ఒకప్పుడైతే వైర్లెస్, ఒకప్పుడైతే వైర్డ్, ఇప్పుడైతే వైర్లెస్ కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ల్యాన్స్ ఏవైతే ఉంటాయో ల్యాన్స్ కెన్ బి ఏం చెప్తున్నాడంటే ఈ ల్యాన్స్ అనేటువంటి వైర్డ్ అయినా ఉండొచ్చు లేదా వైర్లెస్ అయినా ఉండొచ్చు. కెన్ బి వైర్డ్ ఆర్ వైర్లెస్, వైర్డ్ కానీ లేదా అనుకుంటే వైర్లెస్ కానీ మనం యూజ్ చేయడం జరుగుతుంది. వైర్డ్ కానీ వైర్లెస్ అనేది కానీ యూజ్ చేయడం అంటే ఏ ఫార్ములేట్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇది ఏ టెక్నాలజీని బేస్ చేసుకుంటే ఈథర్నెట్ కానీ టోకెన్ రింగ్ టెక్నాలజీ అని కానీ ఉంటుంది. ఈ రెండు టెక్నాలజీస్ ల్యాన్ అనేటువంటిది కాస్త యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ల్యాన్ అనేటువంటిది కాస్త ల్యాన్ యూజెస్ ఈథర్నెట్ టెక్నాలజీ అనేటువంటి ఒక టెక్నాలజీని కాస్త యూజ్ చేస్తుంది. ఆ ఈథర్నెట్ టెక్నాలజీ ఫర్దర్ టాపిక్స్లో మనం చూద్దాం. ఓకేనా, ఫర్దర్ క్లాసెస్లో ఆ టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈథర్నెట్ దాన్నే మనకి ఏం చెప్తున్నట్టు ఇంకొకటి టోకెన్ రింగ్ టెక్నాలజీ అనేటువంటిది కాస్త ఉండడం జరుగుతుంది. టోకెన్ రింగ్ టెక్నాలజీ అనేటువంటిది కాస్త ఉంటుంది. ఆ టోకెన్ రింగ్ టెక్నాలజీని కానీ బేస్ చేసుకుని ఉండడం జరుగుతుంది. టోకెన్ రింగ్ టెక్నాలజీని కాస్త బేస్ చేసుకోవడం జరుగుతుంది. ఈథర్నెట్ అనేటువంటిది కాస్త ఎక్కువగా మనం యూజ్ చేస్తున్నటువంటి ల్యాన్, అదే టోకెన్ రింగ్ వచ్చి చాలా రేర్గా కాస్త మనం యూజ్ చేస్తాం. బట్ ఎక్కువగా మనం యూజ్ చేస్తుంది ఏంటంటే ఈ ఈథర్నెట్ అనేటువంటిదే కాస్త ల్యాన్లో కాస్త మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ మ్యాన్ అంటే ఏం చెప్పామమ్మా అంటే ఇప్పుడే చెప్తున్నాడు. సో మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ వచ్చేటప్పటికి ఏవైతే ల్యాన్స్ అనేటువంటి కాస్త ఉంటాయో ఆ ల్యాన్స్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం స్టార్ కనెక్షన్స్, టీవీ కనెక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మా వీధిలో ఎవడో ఒక స్టార్ వాడు ఏం చేశాడు, ఒక 10 టీవీలకు కాస్త కనెక్షన్ ఇచ్చాడు. అదేవిధంగా పక్క వీధిలో కూడాను ఇంకొక 10 ఉన్నాయనుకుంటే ఈ రెండింటికి మధ్యన మళ్ళీ ఒక ఇంటర్ కనెక్టివిటీ కాస్త తీసుకోవాలి. అలా కానీ తీసుకున్నట్టయితే అటువంటి దాని కాస్త మనం ఏం చెప్తున్నామంటే మ్యాన్ అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అంటే గ్రూప్ ఆఫ్ ల్యాన్స్ కాస్త ఇక్కడ తీసుకుంటాడు, దాని కాస్త మనం మ్యాన్ అని కాస్త చెప్తున్నాం. మరి కమింగ్ టు మ్యాన్, మరి మ్యాన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. సో నెక్స్ట్ వన్ ఇస్ మ్యాన్. ఓకే, సో మరి ఈ మ్యాన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ జనరల్లీ ఎక్స్పాండ్స్ త్రూఅవుట్ ఏ సిటీ సచ్ యాజ్ కేబుల్ టీవీ నెట్వర్క్ కానీ లేదని ఒక ఎగ్జాంపుల్ కాస్త చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఎలా ఉంటుందంటే చూడండి. ద మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ the metropolitan area network generally expands throughout a city. ఏంటంటే ఎలా ఉంటుందంటే త్రూఅవుట్ ఏ సిటీ, ఒక సిటీ పరిధిలో మొత్తం అంతటిని కూడా, అంటే ఇంతకుముందు ల్యాన్ అంటే ఏంటన్నా ఒక బిల్డింగ్ అని చెప్పాం, అదే కాస్త ఇక్కడ ఏం చెప్తున్నాడు త్రూఅవుట్ ఏ సిటీ కాస్త ఒక టౌన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే అటువంటిది. ఓకేనా, సో సిటీ అంటే ఓవరాల్ ఇంకొంచెం ఏరియా అటువంటిది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కేబుల్ టీవీ నెట్వర్క్గా చెప్పుకోవచ్చు. సో కేబుల్ టీవీ నెట్వర్క్ ఏదైతే కేబుల్ టీవీ నెట్వర్క్ అనేటువంటిది ఉంటుందో ఆ కేబుల్ టీవీ నెట్వర్క్ అనేటువంటిది కాస్త ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్
ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అమ్మ, ఇదే ఎగ్జాంపుల్ అయ్యాలి ఉండడం లేదు. ఓకేనే, ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యాన్. మ్యాన్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు, అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఓకేనా, జనరల్గా ఏంటంటే మనకి ఎస్బీఐ బ్యాంక్ అని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఆ ఎస్బీఐ బ్యాంక్ రామలక్ష్మణ్ బ్రాంచ్ ఒకటి ఉంది, మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంది, ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఒక బ్రాంచ్ ఉంది, అదేవిధంగా పెద్దపాడు రోడ్లో ఒక బ్రాంచ్ ఉంది అనుకోండి. వీటన్నిటి మధ్యన ఒక కనెక్టివిటీ కానీ తీసుకొచ్చాం అనుకోండి, దాన్ని కూడా మనం మ్యాన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ ఒక ల్యాన్ అవుతుంది. అటువంటి ల్యాన్స్ అన్నిటి కూడా మనం ఏం చేస్తున్నాం, బ్యాంక్తో కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి, బ్యాంక్ ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది కూడా ఎలా ఉంటుందంట అంటే ఎథర్నెట్ టెక్నాలజీని బేస్ చేసుకుంటూ కానీ, లేదా టోకెన్ రింగ్ బేస్ చేసుకుంటూ కానీ, లేదంటే ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ఫేస్ అని కాస్త చెప్తాం. ఓకేనా, సో ఎఫ్డిడిఐ నెట్వర్క్స్ అని చెప్తాం. ఈ నెట్వర్క్స్ని బేస్ చేసుకుంటూ కానీ ఈ మ్యాన్ అనేటువంటిది కాస్త మనకు ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ మ్యాన్ అనేటప్పటికి ఏం చెప్తున్నానంటే, సో ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది ఏ టెక్నాలజీని బేస్ చేసుకుంటుందంట అంటే ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంటుందంట అంటే ఈథర్నెట్తో కానీ, ఎలాగైతే ల్యాన్ అని చెప్తున్నాం కదా, ఈ ల్యాన్ అనేది ఈథర్నెట్ ఉంటుందని ఈథర్నెట్ కానీ, లేదా టోకెన్ రింగ్, అలానే ఏటీఎం, ఇది కూడా ఒక టెక్నాలజీ, ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం. ఏటీఎం ఆర్ ఇంకా ఏంటి అంటే ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్, ఎఫ్డిడిఐ అని కాస్త చెప్తాం. సో ఎఫ్డిడిఐ స్టాండ్స్ ఫర్ సో ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ఫేస్ అని కాస్త చెప్తాం. ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ఫేస్, డేటా ఇంటర్ఫేస్ అనేటువంటి కాస్త చెప్పచ్చు, డేటా ఇంటర్ఫేస్. ఓకే, సో ఈ టెక్నాలజీస్ని వాడుకుంటూ మనకి ఏంటంటే మ్యాన్ అటువంటిది కాస్త ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది కాస్త ఈథర్నెట్ అనేటువంటిది కాస్త ప్రొవైడ్స్ బై ఐఎస్పీస్ అని కాస్త చెప్తాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ మనకి ఎలా పనిచేస్తాయి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్గా కాస్త పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో మెట్రో ఈథర్నెట్ అని ఏదైతే మనం అంటున్నామో, ఈ మెట్రో ఈథర్నెట్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఈజ్ ఏ సర్వీస్. మనకి ఏదైతే ల్యాన్ ఇంటికి చూడండి మనం నెట్వర్క్ పెట్టుకుంటాం కదా, సో వైఫై కనెక్షన్ పెట్టుకుంటున్నాం అని చెప్తున్నాం, అటువంటి సర్వీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసిందంటే మెట్రో ల్యాన్ అనేటువంటి మెట్రో ఈథర్నెట్ అనేటువంటి కాస్త ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై సో ఎవరు ప్రొవైడ్ చేస్తాడు అంటే ఐఎస్పీస్ అంటాం, ప్రొవైడెడ్ బై ఐఎస్పీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అని కాస్త చెప్పచ్చు, బై ఐఎస్పీస్, దాని ఏమంటే ఐఎస్పీస్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ సర్వీస్ అనేటువంటిది ఏం చేస్తుందంట అంటే వాళ్ళ యొక్క యూజర్స్కి లోకల్ ఏరియా నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకునేటువంటి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యాన్ కెన్ హెల్ప్ అన్ ఆర్గనైజేషన్ టు కనెక్ట్ ఆల్ ఇట్స్ ఆఫీసెస్ ఇన్ ఏ సిటీ. వాటి యొక్క సిటీస్ వాటి యొక్క ఆఫీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీలోనే వాటన్నిటిని కూడా కనెక్ట్ చేయడానికి ఇది కాస్త యూస్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏం చెప్తానంటే సో దిస్ సర్వీస్ ఏదైతే ఇక్కడ మనకి ఇస్తున్నటువంటి ఫ్యూచర్ అనేటువంటి ఉందో మెట్రో ఈథర్నెట్ అనేటువంటిది, సో దిస్ సర్వీస్ ఎనేబుల్స్ ఏం ఎనేబుల్ చేస్తుందంట అంటే చూడండి, ఎనేబుల్స్ ఇట్స్ యూజర్స్ to expand their local area network, their local area network. అని కాస్త చెప్పచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదా, ఒక బ్యాంక్ అని తీసుకున్నట్టయితే ఏంటవుతుందంట, ఈ మ్యాన్ అనేటువంటిది ఏవైతే బ్యాంక్స్ అనేటువంటివి ఉన్నాయో ఓ సిటీలో వాటి యొక్క సేమ్ బ్యాంక్స్ అనేటివి యొక్క కనెక్టివిటీని కాస్త తీసుకురావడానికి ఈ మ్యాన్ అనేటువంటిది కాస్త యూజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాన్ కెన్ హెల్ప్ అన్ ఆర్గనైజేషన్, అంటే మెట్రోపాలిటన్ ఏరియా మ్యాన్ కెన్ హెల్ప్ అన్ ఆర్గనైజేషన్
help an organization to connect. I mute లో పెట్టుకోవాలి చెప్తున్నాను. Organization to connect all its offices in a city. ఒక సిటీలో ఉండేటువంటి అన్ని ఆఫీసెస్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్యాంక్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో మనకి 4 ఉన్నాయి అనుకోండి. ఆ 4ని కూడా కలిపేస్తే వాళ్ళ యొక్క బ్రాంచెసే కదా అవి. ఆ అన్నిటి మధ్యన ఒక కమాండ్గా తీసుకున్నటువంటి దానికోసం ఏమంటే మ్యాన్ అనేటువంటి కాస్త చెప్పడం జరుగుతుంది. మరి ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ వచ్చేటప్పటికి, సో ఇక్కడ చూడండి, ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ వచ్చేటప్పటికి ఏం చేస్తుందంటే ఇక్కడ సార్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనుకుంటే, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్తో ఒక సిటీలో ఉండేటువంటి చూడండి ఏ విధంగా కనెక్ట్ అవుతాయి అంటే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ఆఫీస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఆఫీస్ ఏదో ఉందనుకుంటే, అలానే ఇక్కడ ఒక బ్యాంక్ ఏదో ఉందనుకుంటే, అంటే ప్రతిదానికి ఒక నెట్వర్క్ అని క్రియేట్ చేయడం ఉంటుంది. లేదు అన్నీ కూడా బ్యాంక్స్గా తీసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏదో బిల్డింగ్ ఏదో ఉందనుకుంటే, వీటన్నిటి మధ్యన కాస్త ఒక కనెక్టివిటీ కాస్త తీసుకురావడానికి, అంటే త్రూఅవుట్ సిటీ అబ్జర్వ్ చేస్తారా, త్రూఅవుట్ సిటీ కాస్త కనెక్టివిటీ తీసుకుని రావడానికి మనకి ఇక్కడ యూజ్ అయ్యేది ఏంటి అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్తున్నాను. మరి ఇటువంటి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ నేను చెప్తాను ఒక పర్టికులర్ ఏరియాలో చెప్తాను. అంటే ఎంత అంటే ల్యాండ్తో కంపేర్ చేస్తే ఎక్కువే. మరి దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఉండేటువంటిది ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే బ్యాంక్స్ అనేటువంటివి ఒక సిటీలో లేదు కదా, స్టేట్లో ఉన్నాయి, త్రూఅవుట్ కంట్రీలో కూడా ఉన్నాయి. అటువంటి అన్ని బ్యాంక్స్ని కూడా కలిపేస్తే ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది చూసారా, అటువంటి దానికోసం మనం ఏం చెప్తున్నామంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది కాస్త చెప్పడం జరుగుతుంది. మన వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఈస్ వైడ్ ఏరియా నెట్వర్క్. So next one is WAN. Next one is WAN. మరి ఈ WAN అనేటువంటిది ఏం చూడండి, as the name suggests wide area network covers a wide range area, and wide area కాస్త కవర్ చేస్తుందంటే, సో ఈవెన్ హోల్ కంట్రీ కావచ్చు, హోల్ స్టేట్ కావచ్చు, అంటే ఓవరాల్. ఎగ్జాంపుల్ ఇంకా టెలికమ్యూనికేషన్స్ కానీ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా మన అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైడ్ ఏరియా నెట్వర్క్ అని కాస్త చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి, as the name suggests that, as the name suggests, the wide area network, the wide area network covers a wide area, ఆ ఏరియా ఎలా ఉండాలంటే ఆ వైడ్ ఏరియా విచ్ మే స్పాన్ అక్రాస్, ఒక స్టేట్ కావచ్చు, ఒక కంట్రీ కావచ్చు, ఓవరాల్. ఓకేనా, సో విచ్ మే స్పాన్ అక్రాస్
which may span across provinces and even a whole country. మొత్తం కంట్రీ మొత్తం కూడా ఉండొచ్చు, లేదు అనుకుంటే ఒక స్టేట్లో ఉండొచ్చు, అంటే ఏదో ఒకటి మనం తీసుకున్న దాన్ని బట్టి హోల్ కంట్రీ అంటే మొత్తం ఓవరాల్ వరల్డ్ వైడ్గా కాస్త మనం తీసుకున్నట్టయితే, ఓకేనా. సో లేదనుకుంటే కంట్రీ వైడ్గా తీసుకున్నట్టయితే దీనికి ఎగ్జాంపుల్గా మనం టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ అని కాస్త తీసుకోవచ్చు. సో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ WAN. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ని కాస్త టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ is the example for WAN. అంటే ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ ఉంటే మేము జస్ట్ మీకు తెలియడానికి మనకు తెలిసిన ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఏది ఉంటుందో అది WANకి ఎగ్జాంపుల్ కాస్త మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ నెట్వర్క్స్ అనేటువంటివి కాస్త కనెక్టివిటీ అనేటువంటిది కాస్త మ్యాన్కి ల్యాన్కి కలిపి తీసుకుంటే దాన్ని కాస్త మనం WAN అని చెప్తాం. అంటే ల్యాన్ అన్ని కలిపి మనం WANగా తీసుకున్నాం, అటువంటి మ్యాన్స్ అన్ని కూడా కలిపి తీసుకుంటాం మనం ఏం చెప్పచ్చు, WAN అని కాస్త చెప్పచ్చు. ఇది చాలా హై స్పీడ్ నెట్వర్క్ని బేస్ చేసుకుంటే, హై స్పీడ్ డేటా ట్రావెల్ బేస్ చేసుకుంటే ఇవి కాస్త ఉండడం జరుగుతుంది. మరి దీని యొక్క కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అంటే చిన్న డయాగ్రామ్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ ఏరియా నెట్వర్క్ వచ్చేటప్పటికి ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ అనుకున్నట్టయితే ఓకేనా, ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా ఓకే. సో ఇదంతా కూడా వైడ్ ఏరియా నెట్వర్క్ ఏదైతుందో ఇదంతా కూడా వైడ్ ఏరియా నెట్వర్క్ అనుకుంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అని అనుకుంటే ఓకేనా. ఇప్పుడు దీనికి ఏవైతే మ్యాన్స్ అని చెప్పేసి అన్నాం కదా, ఒక మ్యాన్కి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ల్యాన్స్ అనేటువంటి కాస్త ఉంటాయి. ఇప్పుడు ఈ మ్యాన్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా వీటికి కనెక్ట్ చేసినట్టయితే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంట్రల్ హబ్, దీనికి కనెక్ట్ అవుతూ మనకి కొన్ని సిస్టమ్స్ లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి. అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటిది. దట్ ఈస్ ఇది వాస్ సిస్టమ్, అలానే ఇది వాస్ సిస్టమ్, ఓకే. ఇలా ఇది ఒక బ్యాంక్ అనుకుందాం, లేదా ఒక ఆర్గనైజేషన్ అనుకుందాం. అలానే ఇంకొక బ్యాంక్ సంబంధించిన ఆర్గనైజేషన్ తీసుకుంటుంది.
సో ఇక్కడ కూడా కొన్ని కంప్యూటర్స్ ఏమి ఉన్నాయంటే ఇలా. ఓకే, నెక్స్ట్ అలానే ఇవే కాకుండా ఇంకొక ఆఫీస్ లేదా ఇంకొక బ్యాంక్ రేంజ్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఉన్నాయా? సో సో వీటికి కూడా సిస్టమ్స్ కాస్త కనెక్ట్ అయినట్టు. ఇలా ఇది కూడా కనెక్టివిటీ ఉందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఓవరాల్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో ఒక్క విషయం చిన్న మోడిఫికేషన్. ఒక్క నుంచి కనెక్ట్ అవుతుంది. ఇది కూడా ఓకే. ఈ విధంగా మనకి ఈ మూడేనే కాదు, నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇటువంటి మ్యాన్స్ కానీ ల్యాన్స్ కానీ ఇవన్నీ కూడా కాంబినేషన్గా కానీ తీసుకున్నట్టయితే అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్తూ ఉంటాయంటే సో వీ కెన్ కాల్ ఇట్ ఈస్ వ్యాన్ అని కాస్త చెప్పచ్చు. మరి ఈ వ్యాన్ అనేటువంటిది ఎటువంటి టెక్నాలజీని కాస్త యూజ్ చేస్తుంది. సో మరి ఆ టెక్నాలజీ కోసం మనం ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి. సో వ్యాన్ యూజెస్ ద టెక్నాలజీ, వ్యాన్ may use advanced technology. The advanced technology in కాస్త యూజ్ చేస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సచ్ యాజ్ ఎటువంటిది అంటే ఏటీఎంస్. ఇంతకుముందు చెప్పాను కదా, అసింక్రోనస్ ట్రాన్స్ఫర్ మోడ్ అని కాస్త చెప్తాం. సో లైక్ ఏంటంటే ఏటీఎం అసింక్రోనస్ ట్రాన్స్ఫర్ మోడ్ అని కాస్త చెప్తాం. అలానే ఫ్రేమ్ రిలే అనేటువంటిది ఇంకొక టెక్నాలజీ. అలానే సింక్రోనస్ ఆప్టికల్ నెట్వర్క్, SONET అంటాం. సో సింక్రోనస్ ఆప్టికల్ నెట్వర్క్ అని కాస్త చెప్తాం. ఇది వ్యాన్ అనేటువంటిది మల్టిపుల్ అడ్మినిస్ట్రేటర్తో కాస్త కనెక్ట్ చేయబడి ఉంటుంది, అంటే మల్టిపుల్ అడ్మినిస్ట్రేటర్ బట్టి మేనేజ్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఏటీఎం స్టాండ్స్ ఫర్ అసింక్రోనస్ ట్రాన్స్ఫర్ మోడ్ అని కాస్త చెప్తాం, అంటే టైంతో డిపెండెన్సీ లేనిది. అసింక్రోనస్ ట్రాన్స్ఫర్ మోడ్ అని కాస్త చెప్తాం. అసింక్రోనస్ ట్రాన్స్ఫర్. అదేవిధంగా ఈ SONET అనేటువంటిది కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ SONET అనేటువంటిది ఏం చెప్తుందంటే సింక్రోనస్ ఆప్టికల్ నెట్వర్క్ అని కాస్త చెప్తుంది. సో సింక్రోనస్ ఆప్టికల్ నెట్వర్క్ అని కాస్త చెప్తుంది. సింక్రోనస్ ఆప్టికల్ నెట్వర్క్. సింక్రోనస్ ఆప్టికల్. అలానే ఈ వ్యాన్ అని ఏదైతే అంటున్నామో ఇట్ ఈస్ మెయింటైన్డ్ ఆర్ మేనేజ్డ్ బై మల్టిపుల్ అడ్మినిస్ట్రేటర్. ఇంతకుముందు వ్యాన్ అనేది సింగిల్ అడ్మినిస్ట్రేటర్ ఉండడని చెప్తాం, కానీ వీటన్నిటిని కూడా కలిపేసేట్టు తీసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు అంటే చూడండి. సో వ్యాన్ అనేటువంటిది ఏదైతే మనం చెప్తున్నామో దిస్ వ్యాన్ కెన్ బి మేనేజ్డ్. ఓకే, వ్యాన్ మే బి మేనేజ్డ్ బై మల్టిపుల్ అడ్మినిస్ట్రేటర్ చేత ఇది కాస్త మెయింటైన్ చేయబడుతుంది. బై మల్టిపుల్ అడ్మినిస్ట్రేటర్స్. అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఇక్కడ ఉండడం జరుగుతుంది.
సో ఇది మనకు ఉండేటువంటి కంప్యూటర్ నెట్వర్క్స్లో మనం చూస్తున్నటువంటి కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ బేస్డ్ ఆన్ దేనిపైన అంటే జోగ్రఫికల్ స్పాన్, అంటే అవి ఉండేటువంటి ఏరియాని బేస్ చేసుకుంటూ అంటే పరిధిని బేస్ చేసుకుంటూ మనకు ఉండేటువంటివి అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో మరి దీని తర్వాత నెక్స్ట్ ఇంటర్ నెట్వర్కింగ్ అనేటువంటి ఒక టాపిక్ నేను ఇంటర్ నెట్వర్క్ అంటే ఏంటి చెప్పు. ఆ ఇంటర్ నెట్వర్కింగ్ అదేవిధంగా ఈథర్నెట్ అనేటువంటిది ఇక్కడ మనం ఈరోజు చెప్పుకున్నాం. ఆ ఈథర్నెట్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్స్ అనేది కాస్త మనం నెక్స్ట్ క్లాస్లో కాస్త చూద్దాం. ఓకే.